ఇచ్చేస్తారు రాజశేఖర రెడ్డి గాని వీళ్ళు అని చెప్పారు. ఈ దఫా నాది హామీ, మీరు తినేదానికి, మీరు నెక్స్ట్ ఎలక్షన్స్కి ఫైనాన్షియల్గా ప్రిపేర్ అవ్వడానికి, అట్లాగే అవతల ఉన్న వాళ్ళని తొక్కడానికి మీకు పూర్తి పవర్స్ నేను ఇస్తానన్నారు. ఆయన ఇచ్చారు. ఇప్పుడు అవి తీసుకుని అనుభవిస్తున్నటువంటి వాళ్ళని ఆ పైన పోలీసింగ్ చేయడం, ఇదివరకు ఒకప్పుడు రౌడీయిజం ఫ్యాక్షనిజాన్ని కంట్రోల్ చేయడానికి చంద్రబాబు గారు చేసిన కృషే రాష్ట్రంలో ఓ పెద్ద మార్పు. ఇప్పుడు అది కంట్రోల్ లేదు కదా, ఇప్పుడు పోయింది కదా. ఇవాళ మళ్ళీ తీసుకురావడం సాధ్యమవుతుందా? నాకు తెలిసి ఒక తటస్థ ప్రభుత్వం, ఇటు వైసీపీ తెలుగుదేశం కాని తటస్థ ప్రభుత్వం, అది మేబీ బీజేపీ అయితేనే, బీజేపీ లీడ్ చేస్తేనే, ఈవెన్ పవన్ కళ్యాణ్కి కూడా వల్ల కాదు, ఎందుకంటే తన కంట్రోల్ కూడా తప్పిపోయింది. పవన్ కళ్యాణ్ బీజేపీ ముఖ్యమంత్రిగా వస్తే, మళ్ళీ జనసేన కాదు, బీజేపీ ముఖ్యమంత్రిగా వస్తే ఏమన్నా సాధ్యం, లేదా బీజేపీ తరఫున ఎవరైనా ముఖ్యమంత్రి అభ్యర్థిగా వస్తే, ఎందుకంటే వాళ్ళకి అక్కడ ఆర్ఎస్ఎస్ ఒప్పుకోదు తప్పుడు పనులు చేస్తే, వాళ్ళ హిందుత్వ సంఘాలు ఒప్పుకోవు అక్కడ. కాబట్టి 100కి 60% కంట్రోల్ చేయడానికి 10 ఏళ్ళు పడుతుంది. ఎందుకంటే 70లలో ప్రారంభమైన రౌడీయిజం ఫ్యాక్షనిజం 95లో చంద్రబాబు గారు వచ్చాక 2004 వరకు ప్రారంభించాడు ఆయన. 2004లో వచ్చిన రాజశేఖర రెడ్డి ముగింపు పలికాడు 2009 దాకా కూడా. అందువలన 15 సంవత్సరాల కష్టం రౌడీయిజం ఫ్యాక్షనిజం నుంచి మళ్ళీ ప్రజలు బయటపడ్డారు. అంతకుముందు వాళ్ళ పేరు చెప్పడానికి, కంప్లైంట్ చేయడానికి భయపడ్డారు. ఎందుకంటే